ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ ఆఫీస్లో. అలాగే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విజయవాడకు చెందినటువంటి లక్ష్మీ కుమారి గారు. ఆవిడ చాలా వెయిట్ లాస్ అయ్యారంట. అలాగే సయాటికా పెయిన్తో కూడా బాధపడుతూ ఉన్నారంట. ఈ డైట్తో పాటు సయాటికా ట్రీట్మెంట్ కూడా ఆవిడ ఇక్కడే తీసుకున్నారు ఆరోగ్య డైట్లోనే. మొత్తం ఆమెను అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏ ఊరండి? కృష్ణా జిల్లా, కృష్ణా డిస్టిక్, ఊటుకూరు అండి. ఓకే. గంపలగూడ మండలం. ఇక్కడికి ఇక్కడికి వచ్చి 1 month 8 days అవుతుందండి. ఏమేమి డైట్లు అంతకుముందు మీరు ఏం తినేవాళ్ళు, ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు, ఎలా అనిపిస్తోంది? అంతకుముందు రైస్, చపాతి అలా తీసుకునేదాన్ని. స్వీట్స్ స్వీట్స్ అంటే ఇష్టం. స్వీట్స్ ఓకే. అంటే భోంచేసిన తర్వాత కంపల్సరీ స్వీట్ తినాలి. ఓకే. సో అట్లా అదా. ఇంకోటి ఏంటంటే కడుపాకలి కంటే నోటాకలి ఎక్కువ. అంటే చిరుదిండ్లు అదే ఏదో ఒకటి నములుతా ఉంటారు అట్లా. అది తినే దాంట్లో కూడా స్వీట్ ఎక్కువ తీసుకునేదాన్ని అనమాట. ఈవెన్ స్వీట్ ఏం లేకపోతే పట్టి బెల్లమైనా కంపల్సరీ ఉండాలి, వదిలిపెట్టేది మాత్రం లేదు. వెయిట్ అయితే బాగా పెరిగిపోయాను. ఎంత ఉన్నారు అప్పుడు? ఇక్కడికి రాక ముందు 91 ఉన్నాను అనమాట. ఓకే. ఇప్పుడండి? ఇప్పుడు వచ్చేసి 84.5 ఉన్నాను. మరి ఇప్పుడు స్వీట్స్ అంటే మీకు అంత ఇష్టం కదా, ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు? ఆ ప్లేస్ లో కొంచెం కొబ్బరి తింటున్నానండి. అంటే జస్ట్ చిన్న పీసు కొబ్బరి తింటున్నాను. అది ఒక్కొక్క రోజు అది కూడా లేదనమాట. వీళ్ళు ఇక్కడ కూడా స్వీట్స్ చేసిస్తారే, వెరైటీ స్వీట్స్ మీకు పెట్టలేదా? ఏమి ఇంకా రాలేదండి, ఎందుకంటే రాలేదేమో. లేకపోతే వీళ్ళు కూడా స్వీట్స్ చేస్తారు. ఓకే, వెరైటీ స్వీట్స్, చాలా టేస్టీ స్వీట్స్, హెల్త్ కి ప్రాబ్లం లేనటువంటి స్వీట్స్. అదే మా పాప అంటుంది, ఇక్కడ మమ్మీ స్వీట్స్ కూడా చేస్తారు, అవును, మన దాకా రాలేదని చెప్పేసి అంటుంది. ఇప్పుడు మరి డైట్ తీసుకుంటుంటే ఏమన్నా నీరసంగా ఉండటం కానీ, లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కానీ అట్లా ఏమన్నా అనిపిస్తుందా? లేదండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ డైట్ లోకి వచ్చిన తర్వాత హెల్త్ కూడా చాలా వరకు, అంటే ఒక 25 to 40% వరకు నేను సెట్ అవ్వగలిగానండి. ఇక్కడికి రాకముందు ఏంటంటే బాగా ఇదవటం వలన మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువైపోవటం వలన వాష్రూమ్ కూడా పట్టుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక అట్లా అయిపోయింది. ఇక డాక్టర్ గారేమో ఆపరేషన్ కంపల్సరీ చేయాలమ్మా, కానీ మీరు వెయిట్ తగ్గి రావాలన్నారు. వాళ్ళు ఆపరేషన్ అంటే అదే చెప్తారు, ఫస్ట్ వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. మరి వెయిట్ తగ్గాలంటే ఎట్లా? సరే మరి నేను ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు అని అంటే, ఇంకా నాకు అంతకుముందు సర్జరీస్ కానీ సర్జరీస్ కానీ చాలా అయినాయి అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, ఈ వీటి మూలాన మీరు వెయిట్ తగ్గరు, కానీ తగ్గడానికి ట్రై చేయండి. ఎంత ట్రై చేసినా 1 kg 2 kgs అట్లా మళ్ళా పట్టుబట్టి చేస్తాను అనమాట. ఒక 15 days 20 days మళ్ళా అది వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే ఆ డైట్ కూడా ఎలా తీసుకోవాలనేది తెలియదు, ప్రాపర్గా తెలియాలి కదా. తెలియదు. నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, అప్పుడు నేను డైట్ చేశానని ఫీల్ అయ్యాను, కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నాను. ఓకే. సో అది నేను గమనించగలిగాను, అందుకే తగ్గలేకపోయాను. ఈవెన్ యోగా చేసిన 1.5 hour యోగా చేసేదాన్ని. ఓకే. అయినప్పుడు కూడా నేను వెయిట్ తగ్గేదాన్ని కాదు. సో ఇంక నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, సో దానివల్ల నేను ఇంట్లో డైట్ చేసినా కూడా తగ్గలేకపోయాను అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? అంటే మీ టార్గెట్ ఎంత అసలు? ఎంత తగ్గ టార్గెట్ ఏంటంటే, వాళ్ళు చెప్పింది 60 kgs రమ్మన్నారు. సార్ ఏమన్నారంటే, మీరు 4-5 months టార్గెట్ పెట్టుకోండి, మిమ్మల్ని తగ్గించి పంపిస్తాను మీరు అనుకున్న వెయిట్ కి, వెయిట్ అటు ఇటుగా ఓకే అని చెప్పేసి సార్ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు 37 days లో నాకు ఇంత వేరియేషన్ వచ్చింది కాబట్టి సార్ చెప్పిన ఆ టైంకి నేను రీచ్ కాగలను అని చెప్పేసి కొంచెం ధైర్యం వచ్చింది, చెయ్యాలనే పట్టుదల వచ్చింది. సూపర్ అసలు మీరు. ఓకే. సయాటికా పెయిన్ కూడా ఉందని విన్నాను నేను, ఎప్పటి నుంచి ఉందండి? సయాటికా పెయిన్ వచ్చేసి దగ్గర 15-16 years అవుతుందండి. అప్పటి నుంచి నాకు ఆపరేషన్ కూడా చేయాలని అన్నారు, కానీ నేను ఫస్ట్ ఏది మోకాళ్ళకి కానీ, మోకాళ్ళకి కూడా 5 years బ్యాకే ఆపరేషన్ చేయాలన్నారు. దేనికి కూడా నేను ముందుకు పోలేదు, ఎందుకంటే నా బాడీ కోతలు పడి ఉంది. ఈ ఆపరేషన్ అంటే భయం అనేది ఏర్పడిపోయింది అనమాట. సో ఇంకా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ యోగాలోనే చిన్న ట్రిక్స్ పాటించుకుంటూ ఆ సయాటికాని మరీ పెంచుకోకుండా, మరీ అసలు లేకోకుండా చేసుకోలేకపోయాను అనమాట. అదే మీకు ఇక్కడ సయాటికా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారని విన్నాను. చేస్తానని చెప్పేసి సార్ చెప్పారు. ఓకే, ఆయన కూడా పిలుద్దాం ఒకసారి. థైరో డాక్టర్ గౌరీ శంకర్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటున్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు కైరో ప్రాక్టీస్ చేసే డాక్టర్గా సయాటికా పెయిన్ ఎంత ఇబ్బంది పెడుతుంది పేషెంట్స్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మీరు ఎక్కువ కేసులు అవే చూస్తుండొచ్చు నాకు తెలిసి. ఈవిడ కూడా 15-16 ఏళ్లుగా బాధపడుతున్నాను అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? ఎట్లా? డైట్ ట్రీట్మెంట్ రెండు కలిపితే ఈజీగా తగ్గుతుందా, లేకపోతే ఓన్లీ
ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా ఇలాంటి పేషెంట్స్కి? మనకి ఎవరైనా కూడా మన బోన్స్ అని ఒక సిగ్మెంట్స్ అని బోన్స్ జాయింట్స్ పైన ఎంత లోడ్ తగ్గితే అంత మంచిది. సో బరువు ఎక్కువైనప్పుడు మన లోడ్ బోన్స్ భరించలేవు. సో ఎనీ సెగ్మెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతుంటాయి. నీ ఇబ్బంది పడుతుంటుంది, లోయర్ బ్యాక్, L4 L5, సర్వైకల్. మనకి ఆ లోడ్ని మనం ఎంత టైంలో ఎక్కువగా మోస్తున్నప్పుడు అది సఫర్ అవుతూ ఉంటాయి మన బోన్స్. సో నేనేమంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అందరూ వెయిట్ ఎక్కువగా మంచి డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ సయాటికా గురించి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి చాలా వరకు సయాటికాతో సఫర్ అవుతున్నారు. సో ఈ సయాటికా అనేది L4 L5లో ఆ బోన్స్లో మనకి నర్వ్ కంప్రెషన్ వల్ల ఆ ఒత్తిడి వల్ల కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది, కొంతమందికి 2 సైడ్స్ కూడా వస్తుంటాయి. సో ఒక్కొక్క వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. పడుకునేటప్పుడు తిరగలేరు, నడిచేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు ఏ పని చేసుకోవాలని చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మనం ఏం చేస్తామంటే ఆ కంప్రెషన్ లెవెల్ని డీకంప్రెషన్ చేస్తాం. సో మనకి ఏదైతే ఆ డిస్క్ బల్జ్ ఉన్నదో బోన్కి మధ్య గ్యాప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా హెర్నియేటెడ్ డిస్క్ అంటాము, డిస్క్ బల్జ్ అంటాం. సో మనం ఏం చేస్తాం, కంప్రెషన్ లెవెల్ తగ్గిస్తాం. ఆ నరువు పైన పడే ఒత్తిడిని రిలీజ్ చేసి సో మనకు వాళ్ళకి ఎక్కడి నుంచి ఎంత పాస్ అవుతుందో ఆ నరువు అంతా రిలీజ్ చేస్తాం. సో మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా చేసే కైరోప్రాక్టిక్ థెరపీ అండి ఇది. కళ్ళ ముందే మనం చాలా వరకు రిలీజ్ చేస్తాం. 30 minutesలో చాలా చేంజ్ తీసుకురావచ్చు. ఓకే, అది కంప్లీట్ గా తగ్గిపోవాలి అంటే ఇటు డైట్ ని ఫాలో అవుతూ 100% అండి. లోడ్ పడకుండా మంచి డైట్ తీసుకుంటూ క్యాలరీస్, మంచి క్యాలరీస్, గుడ్ క్యాలరీస్, తక్కువ క్యాలరీస్, ఓవర్ కొలెస్ట్రాల్ లేని ఒక మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన తీసుకుంటూ అవి ఫాలో అవుతూ సో మనం అవి తీసుకుంటే మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మొక్క పచ్చగా కూడా తగ్గిపోతుంది. మొక్క పచ్చగా ఉండాలంటే నీళ్ళు ఇంపార్టెంట్. సో పైన పచ్చగా ఉండడం కోసం పెయింట్ వేస్తే వేస్ట్ కాబట్టి నేనేమంటాను ముందు అనేది మంచి ఫుడ్ ఇంపార్టెంట్, మంచి డైట్ ఇంపార్టెంట్. దాంతో ఇది కూడా యాడ్ అయితే త్వరగా రిలీఫ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా వాళ్ళు కొన్ని డైట్ అది మంచి డైట్ తీసుకుంటూ సో వాళ్ళకు చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ చాలా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అండి. దీని నుంచి తప్పించుకోవచ్చు సయాటికా నుంచి. ఓకే, ఒకసారి ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తారా? షూర్, తప్పకుండా. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. సాధారణంగా మనకి ఈ డిస్కంప్రెషన్ సయాటికా ఉన్న వాళ్ళకి కొంతమందికి 1 side 2 sides మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు మేడంకి ఎలా ట్రావెల్ అయిందో మనం చెక్ చేస్తాం, నర్వ్ ఎలా ట్రావెల్ అయింది. సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది L4 L5 S1 S2. సో ఇలా ట్రావెల్ అవుతుంది. సో మా పెయిన్ ఎక్కడ, నేను ప్రెస్ చేస్తున్నాను, పెయిన్ ఎక్కడుందో నాకు చెప్పాలి. ఓకేనా? ఉందా ఇక్కడ? అక్కడ అంత ఎక్కువ లేదు, ఇక్కడ కొంచెం అక్కడ బాగుంది, ఇక్కడ ఎక్కువ. ఓకే, సో మేడంకి ఏంటంటే ఇలా ట్రావెల్ అయింది. సో నర్వ్ ఇలా ట్రావెల్ అయింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ట్రావెల్ అవుతుంది నర్వ్. కొంతమంది స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, కొంతమందికి ఇలా జిగ్ జాగ్ టర్న్ అవుతూ ట్రావెల్ అవుతుంది. సో వాళ్ళ బాడీ తత్వం బట్టి. సో నేను కొంచెం కిందకి వెళ్తున్నాను. ఇక్కడ ఉందమ్మా. సో ఇలా ట్రావెల్ అయిందండి. సో ఇటు పక్క కూడా చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఇక్కడ పెయిన్ ఉందా? అక్కడ లేదు, ఇక్కడ లేదా? లైట్గా ఉంది, లైట్గా ఉంది. అక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. రైట్. సో ఇటు పక్క ఇటు పక్క ట్రావెల్ అయింది. సో కొంచెం కిందకి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు ఈ చేత్తో ప్రెస్ చేసిన దగ్గర ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఉందా? రైట్. మేడంకి ఏంటంటే ఒక్కొక్క లెగ్ ఇలా ట్రావెల్ అయింది. సో మేడంకి నీ ప్రాబ్లం కూడా ఉంది, నీ పెయిన్ కూడా వస్తుంది. సో ఇది నీ పర్టికులర్గా ఇప్పుడు నీ ఫీమేల్ టీబీ అని నీ ప్రాబ్లం ఇది. సో ఇది యాక్చువల్లీ నర్వ్ ఎంతవరకు ట్రావెల్ అయింది మేడంకి. కాఫ్ ఇప్పుడే మనం కళ్ళ ముందు చాలా వరకు తగ్గించవచ్చు. ఇక్కడ చాలా విపరీతమైన పెయిన్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ పెయిన్ ఇప్పుడే కళ్ళ ముందే మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇదంతా ఉందా? అదంతా ఉంది. రైట్. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాంతో ఇక్కడ చాలా సివియారిటీ దీనికి ఎక్కువ ఉందండి. సో దీనికి కొంచెం తక్కువ ఉంది. దీనికి కూడా ఉంది, 2 legs ఉంది సయాటికా. సో ఇక్కడ మాత్రం దీనికి ఎక్కువ ఉంది, భరించలేని పెయిన్ ఉంది. మన S1 S2 L3 L4 L5 S1 S2 నర్వ్ ట్రావెల్ అవుతూ కంప్రెషన్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి ఇక్కడ. సో మనం దాన్ని రిమూవ్ చేస్తాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కొంచెం అక్కడ ఇప్పుడు అక్కడ ప్రెస్ చేసిన దగ్గర పెయిన్ ఉందండి. ఇక్కడ అంత తక్కువ ఉంది. తక్కువ? అక్కడ తక్కువ తగ్గింది. ఇప్పుడు ఒక 50% వరకు. 50 కూడా కాదులేండి, ఒక 40% తగ్గింది. సో మళ్ళీ అది కూడా మనం బ్యాలెన్స్ తీసుకోవచ్చు. తీసాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
ఇప్పటికే చాలా చేంజ్ వచ్చిందండి. Change. ఎందుకంటే ఆవిడ ఇందాక ఇక్కడ మీరు ప్రెస్ చేసినప్పుడు ఆమె face లో నేను మీరు చూసి observe ఆవిడ చేశారు. వైపునే చూస్తున్నాను నేను. అప్పుడు చాలా ఎక్కువ అనిపించింది. అవును, అవును. ఇప్పుడు ఆవిడ అంత ఫేస్ ఫీలింగ్స్ లో తెలియట్లేదు. అవును. కొంచెం ఆవిడ జస్ట్ పెయిన్ ఉందని చెప్తున్నారు తప్పించి అవును. అంత ఫీల్ కాలేదు. అవును, అవును. నాకు అక్కడే అర్థమైంది. ఆవిడనే చూస్తున్నాను అందుకే నేను. మళ్ళీ అమ్మా బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రైట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అమ్మా మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఓకే మీరు ఫ్రీగా మాట్లాడుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే ఓకే. అమ్మా ఇప్పుడు ఎంత ఉంది? సేమ్ ప్రెస్ చేస్తున్నాను. ఎంత ఉంది? అదే. మీ ఫేస్ లో మాత్రం అక్కడ తెలియట్లేదు. అసలు అక్కడ పెయిన్ ఉంది సార్. భరించలేకపోయాను. భరించలేక అక్కడ ఉంది, అక్కడ పెయిన్ ఉంది. ఇక్కడ ఉందా? ఇప్పుడు పైన కొంచెం పైన ఇక్కడ ఉంది. ఇక్కడ సార్ ఇక్కడ ఈ ఉంది. ప్లేస్, Right, right. ఆ ప్లేస్, సో ఇందాక ఆ ప్లేస్ లో ఉంది. ఇందాక ఇప్పటికి చాలా వరకు బెటర్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రైట్. సో మిగతాది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా వరకు వెళ్ళిపోతుంది. అంత లేదండి, చాలా తక్కువ మిగులుతుంది, అది వెళ్ళిపోతుంది అండి. అది వేరే ప్రాసెస్ చేస్తాం మళ్ళీ. అది కూడా 10 to 15% మాత్రమే ఇప్పుడు ఉంటుంది. సో ఇందాకటికి ఇప్పటికీ ఇందాక అసలు ఆవిడ మీరు భరించలేకపోయారు. భరించలేకపోయారు. సో ఇప్పుడు చాలా వరకు సెట్ అయిపోయింది. అమ్మ ఎక్కడ ఉంది పెయిన్ చూడండి. అక్కడ అక్కడ ఉందండి, అక్కడ ఉంది. సో ఇక్కడ లోపల లేదు, ఇన్సైడ్ లేదు. అక్కడ ఎక్కువ లేదు. ఓకే, S1 S2 వదిలేసాను. ఫ్రీగా వదిలేయాలి, టైట్గా పెట్టద్దు. ఊపిరి పీల్చుకోండి, వదిలేసాను. పర్ఫెక్ట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అక్కడ ఇక్కడ నొప్పి ఉందండి. అక్కడ అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ అక్కడ లేదండి. ఇక్కడ లేదా? అక్కడ లేదు అంటే మ్యాక్సిమం లేదు. ఇక్కడ మ్యాక్సిమం లేదు కదా. సో ఇక్కడే నాకు చెప్పండి. ఇక్కడే బాగుంది. సో ఇది వేరే ప్రాసెస్ చేస్తాం. ఇక్కడైతే ఎలా లేదుగా. ఇప్పుడు అక్కడ ఉందండి. ఇన్సైడ్ ఉందా చూడండి. ఇన్సైడ్ అక్కడ ఉందండి. రైట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అక్కడే ఉందండి. ఇక్కడ ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్? కొంచెం ఎక్కువ కాదు కానీ కొంచెం డిఫరెంట్. కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు లెగ్స్ చూస్తే ఇది హైట్ ఉందమ్మా, ఇది డౌన్ ఉంది. చూసారా ఎందుకు ఉంటుందంటే మేడంకి డిస్క్ కంప్రెషన్స్ లెవెల్స్, కంప్రెషన్స్ వల్ల డిస్క్ బల్జ్ వల్ల మీరు చూస్తే ఇది హైట్ ఉంది, ఇది డౌన్ ఉంది. ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాం. ఒకసారి మీరు చూడండి ఒకసారి మెజర్మెంట్. సో ఇక్కడ తీసుకుందాం. సో ఎంత ఉంది కదా. సో ఇది డిస్కంప్రెషన్స్ ఉన్నప్పుడు ఈ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో మనం డౌన్స్ తగ్గించాలి. ఇప్పుడు ఈ కంప్రెషన్ లెవెల్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా నీ కింద కొంచెం ఉంటుంది. సో ఇప్పుడే అది చేస్తాం మనం. ప్రెస్ చేస్తాం. ఓపెన్ పీల్చుకొని తెలుసండమ్మా. రైట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది, ఏమీ లేదు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది. రైట్. సేమ్ అమ్మ. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఐస్ ఓపెన్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది. మీరు ఎన్ని సంవత్సరాలు భరించిన దానికి ఇప్పుడే మీరు కళ్ళ ముందు 30 minutesలో చాలా తేడా చూస్తారు. అరగంటలోనే మీ వాకింగ్ స్టైల్, మీ హ్యాపీగా పెయిన్, పడుకున్నప్పుడు ఇబ్బంది పడడం, నడిచేటప్పుడు ఇబ్బంది, అవన్నీ తగ్గిపోతాయి. నేను చెప్పినట్టు చేయండి. జస్ట్ పట్టుకోండి. ఇది ఫ్రీగా వదిలేసండి. L4 L5 రైట్. ఫ్రీగా వదిలేసండి. రైట్ పెట్టద్దు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రైట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది. రైట్. ఊపిరి పీల్చుకు వదిలేసండి ఒకసారి. సేమ్ అమ్మ. ఊపిరి పీల్చుకొని వదులుతాం మధ్య మధ్యలో. ఫ్రీగా వదిలేసాను. స్టిఫ్గా పెట్టేది బాడీని. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రైట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సౌండ్స్ వస్తే కంగారు పడద్దు. రైట్, వదిలేసండి. 2 legs వదిలేసండి ఫ్రీగా. వదిలేసండి. ఫ్రీ వదిలేసండి. మీకు ఇందాకటికి ఇప్పటికి ఆ ఫింగర్స్ చూస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఇందాక హైట్ ఉండేది, ఇది హైట్ ఉండేది, ఇది డౌన్ ఉండేది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈక్వల్ అయ్యాయి చాలా వరకు. ఒక 80% దగ్గరకు వచ్చింది. ఫ్రీ వదిలేసండి, టైట్ పెట్టద్దు. ఫ్రీగా 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 ఫ్రీ వదిలేసండి. ఇంకా ఫ్రీగా. కంగారు పడద్దు. సౌండ్స్ ఊపిరి పీల్చుకోండి. స్టిఫ్గా పెట్టుకోండి. మీరు ఫ్రీగా వదిలేయాలి. ఫ్రీగా వదిలేసండి. రైట్, ఫ్రీగా. ఫ్రీ మూమెంట్. కంగారు పడద్దు. ఊపిరి పీల్చుకోండి. అన్నిట్లో నీ పెయిన్ బాగా ఎక్కువ కూడా ఉంది. ఫ్రీ వదిలేసండి. ఫ్రీగా 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 రైట్. ఫ్రీగా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది. ఐస్ ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్. ఫ్రీగా వదిలేసేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. ఊపిరి గట్టిగా పీల్చుకోండి. వదిలేసాం. మేడం, ఇందాక మీరు కంప్రెషన్ చూసారు. సో ఒకసారి మరి చెక్ చేద్దాం. సో మీకు అది మనం ఇందాక చూసినప్పుడు అయితే మీ హ్యాండ్ ఇంత ఉండేది. సో ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది. ఎందుకంటే మనం ఇక్కడ కంప్రెషన్ లెవెల్స్ని తగ్గించాం. సో ఆటోమేటిక్గా మీకు నీ కిందకి వెళ్ళి కూర్చో సెటిల్ అయింది. సో ఇటు కూడా చూద్దాం. ఇటు కూడా చాలా ఎక్కువ ఉండేది, ఇక్కడ ఎక్కువ ఉండేది. ఫ్రీగా వదిలేసానమ్మా. ఫ్రీగా. ఇటు చాలా ఎక్కువ ఉన్నట్ట. ఇది మనకి ఇది దీనికంటే ఎక్కువ ఉండేది. అంటే ఇంత ఉండేది మనకి. యాక్చువల్లీ ఇంత ఉండేది. సో ఆల్మోస్ట్ మా పెయిన్ మళ్ళీ నేను ప్రెస్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదంతా పెయిన్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా వరకు బెటర్ అండి. చాలా వరకు బెటర్. ఇందాకంత పెయిన్ మీకు ఉండదు. చాలా వరకు మీకు ఆ కొంచెం కూడా చాలా బెటర్ చేస్తాను. ఇప్పుడే నేను చెప్పినట్టు బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మీరు అంతే, ఏం చేయదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్ ఇక్కడ పెడదామా? ఫ్రీగా హెడ్ ఇక్కడ పెట్టండి. బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉండండి. బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్. పర్ఫెక్ట్. కంగారు పడద్దు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Right. Breathe in, breathe out. Good. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Good. Stop. ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేసాడమ్మా. ఒకసారి పెయిన్స్ చూడండి అమ్మా. ఇక్కడ ఉందా? ఇందాకతో పోల్చుకుంటే ఎంత ఉంది ఇప్పుడు? తక్కువ ఉందండి. తక్కువ ఉంది కదా. రైట్, గుడ్. ఒక 10% ఎంతో మిగులుతుంది. అది మనం ఇంకొక సెక్షన్ తర్వాత చూసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఇందాక మీకు పెయిన్ దీంట్లో ఉందన్నారు కదా. దీంట్లో ఉందా? చూడండి. దీంట్లో ఉందన్నారు కదా. ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా ఉందా? అక్కడ ఉంది.
ఇది సయాటికా కాదు, ఇది డిఫరెంట్ పెయిన్. ఇది కూడా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది స్కాపులలో పెయిన్ వచ్చింది. సో చాలా రీజన్స్ ఉంటాయి మనకి. ఈ సర్వైకల్ నుంచి చాలా డిఫరెంట్. ఇప్పుడు మనకి C2, C3, C4, C5. సో C3లో, C4లో, C5లో ఈ దీంట్లో కూడా సర్వైకల్ కంప్రెషన్ ఉన్నప్పుడు కొంతమంది చూడండి చెయ్యి అంతా తిమ్మురు ఎక్కడం, చెయ్యి బరువు అనిపించడం, పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోయింది. సో రీజన్స్ కొంతమందికి లెఫ్ట్ సైడ్ నర్వ్ రూట్ ప్రెస్ అవుతుంది, కొంతమందికి రైట్ సైడ్ నర్వ్ రూట్ ప్రెస్ అవుతుంది. సో ఇది కూడా సర్వైకల్లో చిన్న ఇబ్బంది లాంటిది ఈ పెయిన్. అది కూడా మనం ఇప్పుడే రిమూవ్ చేస్తాము. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్. గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అక్కడ ఉందండి, అక్కడ ఉంది పెయిన్. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇప్పుడే మనకి వెళ్ళిపోతుంది. ఫ్రీగా వదిలేసిందమ్మా, టైట్ చేయొద్దు. ఓకే, ఫ్రీగా నన్ను పట్టుకోండి. లూజ్ వదిలేయాలి, టైట్గా పెట్టద్దు. మీరు ప్రెస్ చేస్తుంటే బాగా పెయిన్ వస్తుంది. నీ పెయిన్ దగ్గరే పట్టుకున్నాను నేను. ఓకే, ముళ్ళుతో తీస్తున్నట్టుగా దాన్ని ఇప్పుడే తీసేస్తాను. ఇవి ఒక 12 టైమ్స్ చేయరా. 1, గుడ్. 2, 3, 4, 5, కొంచెం స్లోగా. 6, 7, 8, గుడ్. 9, ఫింగర్స్ ఓపెన్ చేయండి. 10, 11, 1 more, 12. పర్ఫెక్ట్. ఫిగర్స్ అండి. ఊపిరి పీల్చుకు వదిలేసండి. ఊపిరి పీల్చుకు వదిలేసండి. ఫ్రీగా వదిలేసండి, స్టిఫ్గా పెట్టద్దు. ఇంకా ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి ఫ్రీగా ఫ్రీగా ఫ్రీగా. ఇందాక ఇందులో ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేస్తాం. ఎంత ఉందమ్మా? అంటే మొత్తం లేదు కానీ ఒక 50% మాత్రం బెటర్ వస్తుంది. 50%. సో ఇక్కడ కూడా వెళ్తాను నేను. ఇక్కడ ఎంత ఉంది? అక్కడ 80 దాకా ఉందండి. అక్కడ పెయిన్ బాగానే ఉంది. ఇక్కడ ఉందా? ఇక్కడ ఎక్కువ పెయిన్ ఉంది. అక్కడ ఇప్పుడు మీరు పొడిచింది ఇక్కడ ఉందా? పెయిన్ ఉంది. రైట్. ఫ్రీగా వదిలేసండి, ఫ్రీగా వదిలేసండి. హ్యాండ్ ఇక్కడ పెట్టండి. గుడ్. హ్యాండ్స్ ఇలా పెట్టండి ఫ్రీగా. లోపల చాలా అడ్జస్ట్మెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. గోలా రియాక్షన్ లోపల టక్ 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 సౌండ్స్, అది నా బాడీకి వినిపిస్తుంది. అక్కడ పెయిన్ ఉందండి. ఇక్కడ ఉందా? ఇది వేరే ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది? అక్కడ మన నార్మల్ మీద కొంచెం పెయిన్ ఉంది. యాక్చువల్లీ మనం దీనికోసం చేస్తామండి. ఇది కూడా ఇప్పుడే షూర్ సైట్కి ఇప్పుడే చెక్ చేస్తాను. ఇది కూడా అయిపోయాక మళ్ళీ ఎలా పెట్టండి అమ్మా. పెట్టండి. ఫ్రీ వదిలేసండి, ఫ్రీగా. గుడ్. ఓపెన్ పిలుచుకు వదిలేసండి. పట్టుకోండి అలాగే. చా కొంచెం నొప్పి ఉంది, కొంచెం ఉంది, ఎక్కువ లేదు, కొంచెం ఉంది, కొంచెం ఉంది. చాలా వరకు ఫ్రీ అయిందా మీకు? అది కూడా వెళ్ళిపోతుంది. సరే నడిచి చూద్దాం. అమ్మాయి మీరు ఎప్పుడు నడిచేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది కదా సయాటికాలో. ఫస్ట్ ఒకసారి అటు ఇటు వాక్ చేసి చూడండి. నడిచి మళ్ళీ రండి ఇక్కడికి. కొంచెం ఫ్రీ ఉందండి. కొంచెం ఫ్రీ ఉందా? నార్మల్ మీద రోజు ఉండేదాని మీద ఫ్రీ ఉంది నడవటానికి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకా అది యాక్చువల్లీ ఇంకా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఆ ఫ్రీనెస్. ఇప్పుడు చేసింది ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ ఇంకా బాగుంటుంది. బెటర్ ఉందా అండి ఇప్పుడు? బెటర్ ఉంది. పెయిన్ అంటే అంత తెలియట్లేదు ఇప్పుడు. అంటే ఇక్కడ తెలియట్లేదు. ఇంకొక సెక్షన్ చేస్తే పాదంలో ఉంది మొత్తం మొత్తం రిలీఫ్, చాలా రిలీఫ్. అది ముందే చెప్పారు కదా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు
CVIT. పడతాయి అని చెప్పి. నాకు తెలిసి మేడం, నాకు తెలిసి ఒక 15 నెలల నుంచి ఉందని చెప్పి 15 15 నెలల నుంచి ఉండిపోయిన దొంగ ఒక్కసారి ఒక్కసారిగా ఎట్లాంటి- 1 month హాస్పిటల్లో ఉండి ఓకే ట్రాక్షన్ చేయించుకున్నారు. ట్రాక్షన్. తర్వాత ఇంటి దగ్గర కూడా దగ్గర దగ్గర 6-7 months అంటే కొంచెం టైము, అవును. రోజుకు 1 hour 2 hours 3 hours అట్లా. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు ఇంకా పూర్తిగా నువ్వు బెడ్డే, ఇంకా అసలు నువ్వు ఏ పని చేయడానికి లేదని చెప్పేసి. సగం ఇక్కడికి వచ్చాక మేడం నుంచి భారం సగం దిగిపోయింది. ఇక అట్లాంటి పరిస్థితిలో కూడా నేను స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని, యోగా చేసుకునేదాన్ని. అట్లా కొంచెం చెప్పాలంటే యోగా మీదే నేను ఇంతవరకు నెట్టుకొచ్చాను అనమాట. ఇంకా చాలా యోగా మంచిది. చేయడానికి కూడా కూడా మంచిదేగా. నా వల్ల కాక ఆ యోగా కూడా 1.5-2 years నుంచి ఆపేసేసాను. మధ్యలో ఎప్పుడైనా బాగా పెయిన్ అన్నప్పుడు కొంచెం అట్లా చేస్తున్నాను. ఇక మళ్ళా నార్మల్ అయిపోతుంది. సెట్ అయిపోతారులేండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చారుగా, ఆరోగ్యం మీదే కదా అని. సో అక్కడ కంప్రెషన్స్ అవర్స్ అన్నీ మనం తగ్గించాం. చాలా వరకు మంచి ఆ ఒత్తిడి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ మనం తగ్గించేసేయాలి. చాలా ఫ్రీగా ఉంటుంది. రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.